ఏందే ఉత్తగానే అన్ననే భయపడ్డావాయే ఊపరి జనగలుగుతుంది కాల్కు అవి వెనక సైడే అవి వెనక ఎక్కడి అవి వెనకనే అక్క చెల్లి ఏమైందే చెల్లి ఏమైందే ఏమైంది ఇవ గుచ్చుకునేమని ది ఒడ్డు మీకు మెల్లగా అయ్యో బండ కూర్చున్నట్టుంది చెల్లె నేను పోయి నల్లార ఉన్న గుడ్డ పేరు తీసుకొస్తాగు చెల్లె ఇదంతా నా వల్లనేరా నా వల్లనే నీకు దెబ్బ తాకిందే నాకు నిజంగా బుద్ధి లేదు నువ్వు ఆట పట్టిస్తున్నావని నేనేదో ఆట పట్టిస్తే నీకు ఇప్పుడు గింత ఘోరంగా బండ గుచ్చుకపోయే ఇదంతా నా వల్లనేరా అక్క అంత పెద్ద దెబ్బేం తాకలేదే నువ్వేడవకే గింత దెబ్బ తాకితే కూడా తాకలేదంటావేందే ఏందే ఏందే అట్లా చూస్తున్నావు నాకు చిన్న దెబ్బ తాకితేనే నీ పానం విలవిలలాడుతుంది అక్క అవ్వయ్య లేని లోటు కూడా లేకుండా చూసుకుంటున్నావే మన అమ్మ ఉన్న కూడా అసలు నీలాగా చూసుకుందునో లేదో అక్క చెల్లె నీకు అమ్మైనా బాపైనా అన్నీ నేనేనే మన అమ్మ బాపు మన చిన్నప్పుడే చచ్చిపోయారు కరెంట్ షాక్ తోటి వాళ్ళు చచ్చిపోగా నువ్వు చిన్న పోరువి నీకేం తెలియదు అప్పటి నుంచే నీకు వాళ్ళు లేని లోటు లేకుండా పెంచాలి అనుకున్నా అక్క నేను ఏ జన్మలో వేసుకున్న పుణ్యమోనే నీ అసంట అక్క నాకు దొరకుడు చెల్లె ఎండ బాగా కొడుతుంది పువ్వు తినే ఆళ్ళయింది ఇంకా చెట్టు కింద కొంప బుక్కడంత పువ్వు తిని కడుపులో హాసరైనాక ఇంటి ముఖన పోదాం అయ్యో కాళ్ళకి ఏమైంది కరనా గట్ల కొడుతున్నావు పొలంలా ఒడ్లు ఎక్కంగా కాలుకు బండ గుచ్చుకుంది మామ అయ్యో ఆడపిల్లకి ఎంతగానో కష్టం వచ్చే మగవాళ్ళలాగా కష్టం చేయబడుతుంది ఏం చేద్దాం మామ ఆ దేవుడు మా రాత గిట్ల రాసే బాయి కడికి పోతే గిట్లా మా పొలంలో పోసే మోటార్ బంద్ చేయి మామ అయ్యో నేను చెప్పుడు మర్చిపోయినా మా బాయిలకేని మీ పొలానికి నీళ్ళు కట్టమే మా బాయిలకేని మీ మోటారు తీసేస్తా అగో ఇప్పుడు గిట్లా మాట్లాడితే ఇట్లా మావా అప్పుడేమో మీ ఎకరం పొలం అట్టిగా బీడుంటుంది బిడ్డ ఎందుకు అట్లా ఉంచుడు మా బాయిలకెళ్ళి నీళ్ళు ఇస్తాం దున్నుకోర్రి అంటివి మళ్ళీ ఇప్పుడు గిట్లా మాట్లాడుతానా నీ మాట మీదకెళ్ళి మూలకాలకితివి నారు కూడా ఎదిగే మళ్ళీ పొలం కూడా దున్నిచ్చి ఒడ్లు చెక్తివి ఇప్పుడు గిట్లా అంటే ఇట్లనే అప్పుడు అంటే అట్లా అన్నా ఇప్పుడు వర్షాలు పడతలేవు నీళ్ళు కూడా వెళ్తలేవు బావిలా నేనేం చేయాలి ఇప్పుడు నీళ్ళు వెళ్తే తీయబోదునా మా 6 ఎకరాలకే నీళ్ళు ఆడట్లేదు మళ్ళీ మీకు ఇస్తే మా ఊరు ఎండిపోదా మళ్ళీ తర్వాత ఈ మాట మొదగల్ని అంటే ఏమో మామా నీ మాట పట్టుకొని ఎప్పుడు బీడుండే భూమిని దున్నిత్తివి నారు పోతివి ఇప్పుడు నారుకు దున్నులకు అన్నిటికీ మేము మునుగుడేనా ఈ మోక మీదకి వచ్చినాక మాకు నీళ్ళు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు మామా నాదేమో తప్పున్నదా వానలు పడతలేవు నీళ్ళు వెళ్ళటట్లేవు ఏమైందర్ని అప్పటి నుంచి ఏమో మాట్లాడుకుంటారు నేను ఆడికెళ్ళి చూస్తాను కానీ నాకు ఏం అర్థమవుతలే ఏమైంది ఏం చెప్పాలి బావా మొదగాలేమో నా బాయిలకెళ్ళి నీళ్ళు ఇస్తా పొలం దున్నుకోరా అన్నాడు ఇప్పుడేమో నీళ్ళు వెళ్ళే అంటాడు
ఇదేమన్నా న్యాయమేనా బాబాయ్ నీకు? ఈ మోగిదికి వచ్చిన నీళ్ళు అంటే ఎట్లా చెప్పు? అలా పొలం ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలి? ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఎవరు అడుగుతారు చెప్పాలో నీళ్ళు? అది చూస్తున్నావా, వర్షాలు పడక నా 6 ఎకరాల భూమి వాడట్లేదు. వాళ్ళకు నీళ్ళు ఇచ్చి నా పొలం ఎండ పెట్టుకోవన్నా? ధరణి, మీరు ఒక పని చేయర్రి. నా పొలం ఎకరమే కదా, నా బావిలో కూడా నీళ్ళు బాగానే ఉన్నాయి. నా పొలంలోకి వెళ్ళి ఇత్తది పెట్టుకుందరు. ఒక పైప్ ఎండ కొనుకొచ్చుకోరు, మీ పొలం దాకా అందుతుంది. దేవుడు లెక్కచ్చి మా పంటను కాపాడు బావా. ఇవాళ రేపు 10 రూపాయలు అప్పు ఇవ్వమంటే నన్ను ఆటో ఇటో ఎవరైనా ఇచ్చేటట్టున్నారు, కానీ కష్క నీళ్ళు ఇవ్వమంటే ఎవ్వరు ఇచ్చేటట్టు లేరు బావా. వాళ్ళకు దేవుని లెక్క వచ్చి సాయం చేసినావు బావా, నీ రుణం ఎట్లా తీర్చుకోవాలి? అయ్యో దాందే ఉంది ధరణి, మనిషికి మనిషి సాయం చేసుకోవాలి. రేపటికల్లా నాకు కూడా ఏమైనా అవసరం పడతాయి కావచ్చు, మీరు చెయ్యరా? అయ్యో తప్పకుండా బావా. సరే ధరణి, నాకు అవతల పని ఉంది, నేను పోయేస్తా. ఆ సంపద గాడు ఎవరో సాయం చేయనాడు మీకు చేస్తా అంటుండు. వాడు మీ నుంచి ఏమని కోరుకుంటుండో కొంచెం జాగ్రత్త ఉండుర్రి. ధరణి, కరుణ, ఏంటి బావా? నీకోసం నల్లరం దింపుకొచ్చి ముద్ద చేసి తీసుకొచ్చిన. ఆ కట్టిప్పి కట్టుకో కరుణ, చెప్పని తక్కువ అవుతుంది. తీసుకో. సరే బావా. అవు సంపత్ బావా, ఇంకా మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికాడ ఏమో మంది బాగున్నారట కదా, ఇంకా మల్లక్క అంటాంది. ఏం లేదు ధరణి, మా చెల్లెలను చూడ్డానికి వచ్చారు, పెళ్లి ఖాయమైంది. అవునా, శిరీష కొత్త పెళ్లి కూతురు అవుతుందన్నమాట. పోయి మందలియాలి. అత్తమ్మ బతుకుంటే మీ ఇద్దరు కూడా ఈ పాటికి లగ్గాలు చేసేటోళ్ళు. మా చెల్లె మీకంటే చిన్నదే, దానికి ఏమో లగ్గం కాబట్టి. అయ్యో నేనేదో పుసుక్కున్న గంత మాట అన్నా, మీరేం బాధపడకూడదని. అయ్యో అదేం లేదు బావా, పర్వాలేదు. నేను కావాలనలే, నేను పోయేస్తా. మరి పెద్దబాబులు ఇంటికి పోవాలి. సరే బావా. అది పెట్టుకో. చెల్లె పా ఇంట్లోకి. వాళ్ళిద్దరిని ఎలాగైనా కానీ నా పక్కలోకి తెచ్చుకుందాం అనుకుంటే మధ్యలో ఈ సంపదిగాడు వచ్చి ఆగం చేయబట్టే నీళ్ళు అడ్డం పెట్టుకొని వీళ్ళని నా కాళ్ళ దగ్గర రప్పించుకుందాం అనుకున్నా. అన్నా, ధరణి నీకోసం ఇంటికి పోతే నువ్వు ఇక్కడున్నావా? అవునా, దానికి నాతోటి ఏమో అవసరం పడ్డట్టుంది. అరే మళ్ళీగా అది పెండకాలు తీసి నువ్వు ఇది ఉండు అని మళ్ళీ వస్తా. నన్ను కలవడానికి ఇంటికి వచ్చినవాటగా? వచ్చిన మామ, చెల్లెకు లగ్గం చేద్దాం అనుకుంటున్నా మామ. నీకు తెలిసిన మంచి సంబంధం ఉంటే చూడు. అక్క పెద్దదాన్ని నువ్వుండగా నాకిట్లా ఎత్తావు? నువ్వు ఉండే, నీకేం తెలియదు కానీ. అది పెద్దదానికి నీకు పెళ్లి కాకుండా చిన్నకు పెళ్లి చేస్తే నీకేదో లోపం ఉందనుకుంటారు అమ్మా. ఎవ్వరు ఏమనుకున్నా మంచిదే మామ, చెల్లెకైతే మంచి సంబంధం చెయ్యాలి. ఇవాళ రేపు లక్షలు లక్షలు పెడుతున్నామ్మా మంచి సంబంధం అంటే. ఇప్పుడు లక్షలు ఏడు తీసుకొచ్చి పెడతారు. మాకున్న భూమి మొత్తం అమ్మైనా సరే మామ,
నా చెల్లెకు మంచి సంబంధం చూసి చేయాలి. అది ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. సరే అమ్మ చూస్తా. ఎందుకక్క నన్ను నీ నుండి దూరంగా పంపిద్దాం అనుకుంటున్నావా? చెల్లె, వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని పిల్లలు కనాలరా. వయసు దాటిపోయిన తర్వాత చేసుకోవడానికి ఎవ్వరూ రారు. మరి నీ పరిస్థితి అక్క? ముందుగాలు నీ జీవితానికైతే ఒక దారి దొరకనిరా. ఇంట్లోకి వీళ్ళని ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకుందాం అనుకుంటే లగ్గం చేసుకొని పోదామని చూస్తురా. అరే మళ్ళీగా వాళ్ళకి ఎలాగైనా వాళ్ళకి లగ్గాలు కాకుండా చేయాలరా. నీదో బతికేనారా? వాళ్ళు కింద మీద వాడి వాళ్ళ బతికేదో బతుకుతుంటే వాళ్ళని ఇట్లా కూడా బతకనియవారా? తెచ్చి ఇలాంటి ఘోరాలు నేను చూసుకుంటా ఉండలేను. ఎలాగైనా వాళ్ళకి నిజాలు చెప్తాయి కదా. ధరణి, ఏం చేస్తారమ్మా? ఏంటమ్మా గిట్లా వచ్చినావు? మీకు నిజం తెలియాలమ్మా. మీ మామ కనకయ్య వాడు పరమ దుర్మార్గుడు. మీ ఇద్దరు పెళ్ళిళ్ళు కాకుండా మీ జీవితాలను నాశనం చేద్దాం అనుకుంటుండు. ఏంటిది మామ నువ్వు మాట్లాడేది? మీ అమ్మ నాన్న కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోలేదు. కనుకోడు వాళ్ళ అయ్య ఇద్దరు కలిసి కరెంట్ షాక్ పెట్టి చంపిండ్రు. కరెంట్ షాక్ పెట్టి చంపాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? గుట్టకాడు నా పరంపోగు భూమిని వాని పేరు మీద పట్ట చేసుకోవడానికి మీ అమ్మ నాన్న చంపిండ్రు. గుట్టకాడి బొమ్మ? ఆ భూమి గురించి మీకు తెలియదు. అప్పుడు మీరు చిన్నపిల్లలు. ఇంత అన్యాయం చేసిండా మాకు? ఈ ముచ్చట ఊర్లో పోతాడు అనుకుని బిడ్డ. ఆ కనుకోడు అసలే మంచోడు కాదు. నేను పోయేస్తా బిడ్డ, రంజు పెట్టుకోకూరి. అవునా? వాడు గంత ఘోరం చేసిండా? గప్పట్లా చిన్న ముచ్చట బయటకు వచ్చినట్టు వచ్చింది కానీ అది మొత్తం ఎవరికి తెలియలేదు. అయితే వాళ్ళు మొత్తం కప్పి కూర్చున్నట్టున్నారు. ఎంత ఘోరం చేసిండు బాడుకవు గాడు. బావా, మా అమ్మ నాయనని చంపినోడు వాడు బతకద్దు. ఏదో ఒకటి చెయ్యాలి బావా. నువ్వే మాకు సాయం చెయ్యాలి బావా. అవును బావా, మా అయ్య అవైతే కరెంట్ షాక్తో ఎట్లా సాగిపోయిర్రో వాడు కూడా అట్లే చావాలి. మీరేం బాధపడకుర్రి. మీరు ఏం చేయమంటే నేను ఖచ్చితంగా చేస్తా. మళ్ళీ చేయను ఆ పొలం కాడి పోయి కరెంట్ పెట్టిరా పో. అయ్యగారు నాకు జ్వరం ఫుల్ జ్వరం వచ్చింది. శాతం అవుతలేదు అయ్యగారు. అయ్యో నాకు పక్క ఊళ్ళో పంచాయతీ ఉందిరా. సరే అయితే నేను పోయి పెడతా కానీ అప్పుడు పోయి బంద్ చేయి మరి. సరే సరేరా సరే.
బావా అక్కడ అన్ని మంచిగా పెట్టినవా? పెట్టిన ధరణి నువ్వేం భయపడకు, మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఏమైంది ధరణి? ఎందుకు కాపాడినావు? కొద్దిగా అయితే మీ అమ్మ నాన్న తప్పినాడు, చచ్చిపోవు కదా. మా అమ్మ నాన్నకు షాక్ కొట్టినప్పుడు కూడా ఇట్లనే విలవిలలాడి చనిపోయారు కావచ్చు బావా. ఇప్పుడు ఈయన చచ్చిపోతే వాళ్ళ పిల్లలు కూడా మాలాగే అనాథలు అవుతారు కదా. ఆ పాపం మాకెందుకు బావా? ఆ రోజే మాలాగా ఆలోచించి ఉంటే ఇయ్యాల మా బతుకులు గిట్లుండేటియా? మా అమ్మ నాన్నలను చంపి మా బతుకులు ఆగం చేసినాం. మేము మానవత్వంతోనే నిన్ను విడిచిపెట్టినాం, కానీ ఆ దేవుడు ఏదో ఒక రోజు నీకు తప్పకుండా శిక్ష ఎత్తాడు. పావే చూసినవారా, నువ్వు వాళ్ళ అమ్మ నాన్న చంపేసినా కూడా వాళ్ళు నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచించురు. నువ్వు కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇవాళ అలా బతుకులు అట్లుండేటివి కాదురా. పిల్ల పాపలతో సంతోషంగా ఉందరు. నువ్వు చచ్చిపోతే 6 అడుగుల మట్టిలే కప్పి పెడతారా, 6 ఎకరాలని నేను వాతి పెట్టరు. ఛీ, నీతో బతుక ఇప్పటికైనా మారి మంచిగా బతుకు, నలుగురికి సాయం చేయి, ఆ దేవుడు మెస్తాడు. లేకపోతే వాళ్ళు ఏడుపు తలిగి పురుగుల పడి చస్తావురా. నీ బతుకు ఏడా. వీళ్ళు తలుచుకుంటే ఇక్కడ చచ్చిపోయాడు నేను కరెంట్ షాక్ వచ్చి. కానీ నా పిల్లలని నన్ను చూసి, నా భార్య పిల్లలను చూసి క్షమించి పెట్టింది నా పాపానికి. ఇంత పాపం చేసినా వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి. వీళ్ళకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. వెల్కమ్ టు RNK విలేజ్ షార్ట్ ఫిలిమ్స్. చూసిరు కదా, ఎట్లా అనిపించింది వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి గుట్టూరి. బాయ్.